రొటీన్‌గా చేసే గోంగూర పప్పు బోర్ కొడితే ఇవాళ నేను చెప్పిన విధంగా చేసుకోండి. హాఫ్ అన్ అవర్ ముందు కందిబ్యాళ్ళను కడిగి నానబెట్టి ఉంచుకోవాలి. అందులో ఎల్లుల్లిపాయలు, పసుపు వేసి ఒక విజిల్ రానిచ్చి పక్కకు దింపి పెట్టుకోవాలి. తర్వాత వేరొక కుక్కరు స్టవ్ పైన పెట్టి అందులో ఆయిలు, జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లిపాయలు, కరివేపాకు, ఎండుమిర్చి అన్నీ వేసి తర్వాత పచ్చిమిర్చి, టమోటా, గోంగూర, చింతపండు, వాటర్ వేసి 2 విజిల్స్ రానిచ్చి పక్కకు దింపి పెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాలు, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి ఒకసారి మిక్సీ పట్టుకొని మళ్ళీ ఎల్లుల్లిపాయలు వేసి మళ్ళీ ఇంకొకసారి మిక్సీ పట్టి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఉడికించుకున్న పప్పులో ఈ ధనియాల మిశ్రమాన్ని, కొత్తిమీర, ఉప్పు, ఈ ఉడికించుకున్న గోంగూర మిశ్రమాన్ని కూడా వేసి ఎనిపి పెట్టేసుకోవడమే. మళ్ళీ పోపు ఏమీ పెట్టాల్సిన అవసరం ఏం లేదండి. డైరెక్ట్గా సర్వ్ చేసుకోవటమే. చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది. ఒక్కసారి మీరు ట్రై చేయండి. ఇవాళ మేము బనానా ఫ్రై, గోంగూర పప్పు, వడియాలతో ఫుల్గా లాగించేయటమే.